మహిళా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు మరియు రిటైర్మెంట్ తర్వాత గ్రాడ్యుయేటీని పెంచిన సీఎం చంద్రబాబు నాయుడు కోళ్ల లలిత కుమారి, లక్కవరపుకోట మహిళలను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహిస్తున్నామని, మహిళల సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తుందని, సృష్టికి మూలమైన స్త్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలని ఎస్కోట నియోజకవర్గ శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి తెలిపారు. మహిళా శక్తి అపారం, మహిళలకు సమాన అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే అద్భుతంగా రాణిస్తారని, పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారతకు అన్ని విధాల అండగా నిలుస్తున్నామని, మహిళా సంక్షేమం భద్రత కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి మహిళ సామాజిక ఆర్థిక పురోగతి సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. తమ తమ రంగాల్లో మహిళలు మరిన్ని విజయాలను సాధిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలవాలని కూటమి ప్రభుత్వం ఆకాంక్షిస్తుందని తెలిపారు. 30 ఏళ్ల కిందట మహిళలు వంటింటికే పరిమితమై ఉండేవారు. సాధారణ మహిళలను డ్వాక్రా సంఘాలుగా ఏర్పాటు చేసి మీరు ₹1 సంపాదిస్తే ప్రభుత్వం తరఫున మరొక రూపాయి ఇస్తామని చెప్పి వారిని ప్రోత్సాహపరిచామని, వారికి అవగాహన కోసం సమావేశాలు పెట్టామని, దేశంలో మొట్టమొదటిసారి మహిళలకు సాధికారత ఇచ్చామని, ఎంతమంది ఎగతాళి చేసినా ఇప్పుడు డ్వాక్రా మహిళలు ఒక శక్తిగా మారారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ మాక్రెడ్డి శ్రీలక్ష్మి, కృష్ణ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి లక్ష్మి, జెడ్పీటీ సంకీర్తి, బీసీటీ అరుణ, మాజీ ఎంపీటీసీ గను బంగారమ్మ, భోనంగి జ్యోతి, ప్రభ మరియు వెలుగు సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైనా స్పీకర్ గారు భోజన విరామానికి వెళ్ళేటప్పుడు పని అప్పచెప్పారు. మొన్న 20 నిమిషాలు నాకు కూడా స్పీకర్ స్థానంలో కూర్చునే అవకాశం నాకు వచ్చింది. హౌస్ నడిపాను. అది మీ అందరి యొక్క అభిమానం, దయ అని చెప్పే నేను ఒక మహిళని. మనం అనుకుంటాం మహిళ ఏమీ చేయలేదని, కానీ తలుచుకుంటే మనం అందరం చేయగలం. నాతో కలిపి నేను మీ అందరికీ తెలుసు, తాతగారు ప్రజాప్రతినిధి అయినా ఏ రోజు నేను బయటకు రాలేదు. ఒక సాధారణ గృహిణి. నేను కూడా వంటింటికే పరిమితం అయిపోయిన దాన్ని. అన్నగారు బాటలో ఆనాడు నాటిలో అనుకోని పరిస్థితి రాజకీయంగా బయటకు వచ్చాను. నాకెవరు కూడా వెనకాతల రామప్రసాద్ గారు కొంతవరకు ఏదో మాట్లాడతారు, కానీ మా హస్బెండ్ ఎప్పుడూ చెప్పలేదు. నేను ఎంపీపీ నుంచి స్టార్ట్ చేశాను నా రాజకీయ జీవితం. ఏ రోజు ఆయన అఫీషియల్ గా ఎక్కడికి రాలేదు, రారు, నాకేమి కూడా చెప్పరు. అంటే నేనంతా నేనే స్వతంత్రంగా ఎలా రాజకీయం చేయాలి, మనలో ఒకరిగా కలిసిపోతాం, మనందరి కష్ట సుఖాలు తెలుసుకుంటూ మార్చ్ 8 అనేది అనేక దేశాల్లో స్వతంత్రం తర్వాత, లేకపోతే మన మహిళ స్వతంత్రంగా పురుషులతో పాటు జీవితం ప్రారంభించాలని ఎన్నో ఏళ్ల క్రితం అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మార్చి 8 ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుంచి కూడా మన మహిళలందరూ దేశ విదేశాల్లో, రాష్ట్రాల్లో, ఈనాటి ఇరు రాష్ట్రాల్లో కూడా మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఇవాళ మనం అందరం కలుసుకోగలిగాం. మన మహిళలుగా ఉండేటప్పుడే డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు, అంగన్వాడీలు ఏర్పాటు చేశారు, దీపం పథకం, ఆనాడు గ్యాస్ కనెక్షన్స్ ఏర్పాటు చేశారు మన మహిళల కోసం. ఇంకా ఎన్నో పథకాలని ఆయన ముందుకు నడిపిస్తూ మరి ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇవాళ ఎన్నో గురుతులమైన బాధ్యత ప్రభుత్వంపై, లోటు బడ్జెట్లున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా అందరినీ ఆదుకోవాలి, రాష్ట్రాన్ని మళ్ళా అభివృద్ధి పటంలో ముందుకు నడిపించాలి, ప్రభుత్వ అధికారులకి 1వ తారీఖుకే జీతాలు ఇవ్వాలి, రాష్ట్రంలో అర్హత ఉన్న పెన్షన్దారులకి 1వ తారీఖుకే 70 లక్షల సుమారు పెన్షన్లు ఇవ్వాలి వివిధ వర్గాల వారికి. అదేవిధంగా గ్రామాల్లో అభివృద్ధులు జరగాలి. మళ్ళా సంక్షేమాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా అమలు చేసుకుంటూ వెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఏదైతే ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో మళ్ళా మనం పుట్టిన బిడ్డ మాదిరి పెంచుకుంటూ ఎలా అయితే మన తల్లులు, మన చంటి పిల్లలను పెంచుతామో ఆ దశగా ఇవాళ మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని అడుగులు ముందుకేయిస్తూ ఇవాళ మన అందరికీ తెలుసు రాష్ట్రం ఏమైపోయిందో. 5 ఏళ్ళు 8 ఏళ్ళు మా అంగన్వాడీ టీచర్లు అందరూ కలర్ఫుల్ గా సారీస్ కట్టుకొని ఉమెన్స్ డే కట్టుకోవడానికి
ఈ ఎల్కోటం ఒక వేదిక అయినందుకు మా అందరి తరఫున మేడం గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. మేడం గారు మీరు వచ్చిన తర్వాత ఎల్కోటలోని ఇప్పటి వరకు అంటే మగవాళ్ళు చేశారు శాసనసభ్యులు గారు. అప్పుడు తర్వాత 5 సంవత్సరాలు మేము ఎప్పుడు కూడా వెలుగు ఆఫీస్కి కానీ మీటింగ్లకు కానీ రాలేదు. కానీ ఒక మహిళగా మీరు రావడం వల్ల ఇప్పుడు మేమందరం కూడా అన్ని మండలాల నుంచి ఇక్కడికి రావడము ఈ ఉమెన్స్ డే జరుపుకోవడానికి మీరు ఎన్నిక అవడమే మాకు గర్వకారణంగా ఉందని మా అంగన్వాడీ తరఫున మీకు శుభాకాంక్షలు మేడం గారు. అయితే గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు అదే మన ముఖ్యమంత్రి గారికి మా అంగన్వాడీ తరఫున మాకు ఈ రోజు ఆగస్టు 8వ తారీఖున ఉమెన్స్ డే సెలబ్రేషన్ జరిగింది. అలాగే నేను కూడా ఇంటికే పరిమితమై ఉండేదాన్ని. మా హస్బెండ్ జాబ్ చేసేవారు ప్రైవేట్ గా, నేను కూడా ప్రైవేట్ గా జాబ్ చేసేదాన్ని. అనుకోకుండా నా లైఫ్ జరిగిందండి. అది మా ఆయన యాక్సిడెంట్ లో స్వర్గస్థులయ్యారు. నేను ఇంట్లోనే ఉండడం జరిగింది 1 year. కానీ నేను అప్పుడు అనుకున్నాను, నేను ఇంట్లో ఉంటే నా ఫ్యామిలీ చూసేవాళ్ళు ఉంటే, నా పిల్లలు చక్కదిద్దేవాళ్ళు ఉంటారని చెప్పి నేను బయటకు రావడం జరిగింది. ఈ రోజు నేను మా అబ్బాయిని బీటెక్ ఫస్ట్ ఇయర్ విజ్ఞానం చదివిస్తున్నానండి. మా అమ్మాయిని ఇంటర్ ఫస్ట్ ఇయర్ తిరుమలలో చదివిస్తున్నానండి. అలాగే మా అత్తమామ ముస్లిం వాళ్ళని అందరినీ నేను తీర్చిదిద్దుతున్నాను. నేను ఒక బిజినెస్ కూడా చేస్తున్నానండి. అది ఏంటంటే మిల్లెట్స్ ప్రిపేర్ చేసి అది మన సంఘానికి ఇవ్వడం కానీ, మన జిల్లాకు పంపించడం కానీ అలాంటి వ్యాపారం కొంచెం చేస్తున్నాను. అదొకటే కాకుండా వైల్డ్ అమౌంట్ తీసుకొని లీజు తీసుకొని ఆ వ్యాపారం కూడా చేస్తున్నానండి. నా కుటుంబం పోషించడమే కన్నా నేను ఇంకో ఫ్యామిలీకి నేను అవసరం చేస్తానండి. నా దగ్గర ఫ్యామిలీ కూడా పని చేసుకుని బ్రతుకుతున్నారు. అలా మనం చేస్తూ ఒకరికి మనం పని ఇచ్చేలాగా ఉండాలి, ఒకరి దగ్గర మనం పని చేసేలాగా ఉండకూడదు. అది మన ఉమెన్స్ శక్తి. అది మనం సరే, మేము అందరికీ థ్యాంక్స్ అవకాశం ఇచ్చినందుకు.